హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా దానిపైన క్యాప్ పెట్టించుకుంటారు. లేదు అంటే బ్రిడ్జ్ వేయాలి అన్న పనులు లేనికి పనులు పెట్టాలన్నా కూడా మనం క్యాప్స్ అనేవి పెట్టాలి పైన క్రౌన్స్. సో ఈ వెరైటీ పెట్టించుకోవాలి అండ్ లైఫ్ ఏది బాగుంటుంది అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఇంత కాస్ట్, ఈ క్యాప్ ఇంత కాస్ట్ అవుతుంది, ఈ క్రౌన్ తీసుకోండి, ఇది ఇంత కాస్ట్ అవుతుంది అన్నప్పుడు పేషెంట్స్ డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఈచ్ క్యాప్ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. సో మనకి చాలా రకాల క్యాప్స్ ఉన్నాయి. అందులో సెలెక్టెడ్గా డెంటిస్ట్ కొన్ని క్యాప్స్ పేషెంట్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని కొన్ని బెటర్ క్యాప్స్ అనేవి క్లినిక్లో పేషెంట్స్ వచ్చినప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ సజెస్ట్ చేసే క్యాప్స్ వెరైటీస్ ఏంటి అంటే ఇది వచ్చేసి మెటల్ క్యాప్. ఈ మెటల్ క్యాప్ ఏంటి అంటే టోటల్లీ మెటల్ స్టీల్ కలర్లోనే కనపడుతుంది, మెటల్ తోటే కనపడుతుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్యాప్. అండ్ క్యాప్ ఈజీగా మేము క్యాప్ పెట్టాలి అంటే టూత్ని కొంచెం ట్రిమ్ చేయాల్సి వస్తుంది, కట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మేము ఎక్కువ కటింగ్ అవసరం లేదు, జస్ట్ మైల్డ్ కట్ చేస్తే సరిపోతుంది ట్రిమ్ చేస్తే. ఇక్కడ మేము క్యాప్ పెట్టాలి అంటే మేము ట్రిమ్మింగ్ చేస్తే దానిపైన క్యాప్ పెట్టినప్పుడు ఇది ఈక్వల్ లెంత్లో రావాలి. సో దీనికి తక్కువ ట్రిమ్ చేస్తే సరిపోతుంది అండ్ స్ట్రెంత్ వైజ్ కూడా బాగానే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈస్థెటిక్గా మీరు క్యాప్ పెట్టించుకున్నట్టు ఈజీగా తెలిసిపోతుంది, పక్క పంటి కలర్లో మ్యాచ్ అవ్వదు. సో ఈ టెక్నాలజీలో చాలా రకాల క్యాప్స్ వచ్చినప్పుడు మెటల్ క్యాప్స్ ఎందుకు కనపడేలాగా అని చెప్పేసి ఇది ఎక్కువ మేము సజెస్ట్ కూడా చేయము. బట్ చాలా ఎకనామికల్గా ఏమన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఈస్థెటిక్ పర్పస్ అయితే బాగుండదండి అండ్ ఇది రూల్డ్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి మెటల్ సిరామిక్ క్రౌన్. ఈ మెటల్ సిరామిక్ క్రౌన్ ఏంటంటే పిఎఫ్ఎం అని కూడా అంటారు. పైన ఇది మెటల్, దానిపైన కోటింగ్, మీ పంటి కలర్ కోటింగ్ అనేది వేస్తాం. సో ఇది ఇంప్రెషన్ తీసుకొని ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి పంపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు హ్యాండ్ తోటి రెడీ చేస్తారు ఇది. సో ఈ మెటల్ కానీ కోపింగ్ కానీ హ్యాండ్ తోటి మాన్యువల్గా రెడీ చేస్తారు. ఎప్పుడైతే మాన్యువల్గా రెడీ చేసినప్పుడు దానిపైన కోటింగ్ యాడ్ చేసినప్పుడు ఇది సరిగ్గా బాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, బాండింగ్. సో మేము చెప్తాం ఇది ఇలా ఉంటుంది. అప్పుడప్పుడు చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా మాస్టికేషనల్ ఫోర్సెస్, ఎప్పుడైతే మీరు ఎక్కువ నవ్వడం కానీ బరువు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇయర్స్ తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పైన సిరామిక్ కోటింగ్ అనేది పోయే ఛాన్సెస్ ఇలాంటి పిఎఫ్ఎం క్యాప్స్లో ఎక్కువ ఉంటాయి, మెటల్ సిరామిక్ క్యాప్స్లో. సో ఆల్రెడీ పేషెంట్స్తో చెప్తాము, బట్ పేషెంట్ ఇప్పుడు కానిద్దాం లేండి మేడం పెట్టేసేయండి ప్రైస్ వైజ్ ఆలోచించి, సో అప్పటికప్పుడు ఇది పెట్టించుకుంటారు. బట్ ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత చిప్ ఆఫ్ అయిన తర్వాత మేడం ముందే మంచిది పెట్టించుకుంటే బాగుండేది అని చెప్పేసి మళ్ళీ అప్పుడు బాధపడతారు. సో ఇలా చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఇది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్యాప్ వచ్చేసి డిఎంఎల్ఎస్ క్యాప్ అంటారు. ఇది సేమ్ చూడడానికి రెండు ఒకలాగానే ఉంటుంది. పిఎఫ్ఎం మెటల్ సిరామిక్ క్రౌన్ అయినా లేదా డిఎంఎల్ఎస్ అయినా మీకు డిఫరెన్స్ అనేది తెలీదు, కానీ దీనిలో బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. డిఎంఎల్ఎస్ అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ మెటీరియల్తో రెడీ అవుతుంది. సో ఇది ఏంటంటే పౌడర్ ఫామ్లో ఉండి లేయర్ బై లేయర్ సింటరింగ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది మాన్యువల్గా రెడీ చేస్తే ఇది ఇంప్రెషన్ పేషెంట్ దగ్గర మనం ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యాడ్ క్యామ్ టెక్నాలజీ ద్వారా అంటే కంప్యూటర్లో పెట్టి మార్జిన్స్, ఈ పంటి యొక్క మార్జిన్స్ కూడా కరెక్ట్గా రికార్డ్ చేస్తుంది. సో ఇది సిస్టమ్ రెడీ చేస్తుంది అన్నమాట, కంప్యూటర్లో డిజైన్ చేసి అండ్ రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అవ్వడంతో ఫిట్టింగ్ కూడా చాలా ప్రాపర్గా ఫిట్ అవుతుంది. పెట్టినప్పుడు కరెక్ట్
కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. వెయిట్ కూడా దీనికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, లెస్ వెయిట్ టు హ్యాండిల్. సో ఇలాంటి క్యాప్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, డిఎంఎల్ఎస్ క్యాప్స్. ఇది లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది అండ్ మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ పోస్టీరియర్ టీత్స్కి ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ క్యాప్ పేరు వచ్చేసి డిఎంఎల్ఎస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జిర్కోనియం క్యాప్. ఈ జిర్కోనియం క్యాప్ అయితే ఎవర్ గ్రీన్ క్యాప్, చాలా బాగుంటుంది అండ్ ఈస్థెటిక్. ఇప్పుడు స్మైల్ ఫ్రంట్ టీత్స్కి ఎక్కువ జిర్కోనియం అనేది వాడతాం. సో ఎందుకు ఇవి వాడము ఇలాంటి క్యాప్స్ అంటే, ఇది ఆల్మోస్ట్ ఏంటి మెటల్ ఎక్స్పోజ్ అయినా ఏదన్నా కోటింగ్ పోయినా కూడా ఈజీగా కనపడిపోతుంది. అదే జిర్కోనియా క్యాప్లో అలా కనపడదు. సో చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ న్యాచురల్ ఈస్థెటిక్ మనకు కరెక్ట్ టూత్ స్ట్రక్చర్ని తేయగలుగుతాం. అండ్ స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే మాత్రం ఈ రెండింటితో కంపేర్ చేస్తే డిఎంఎల్ఎస్ కానీ జిర్కోనియా క్యాప్తో, ఈ రెండు క్యాప్స్తో కంపేర్ చేస్తే జిర్కోనియా క్యాప్ కన్నా డిఎంఎల్ఎస్ క్యాప్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, జిర్కోనియా క్యాప్కి కొంచెం స్ట్రెంగ్త్ తక్కువే ఉంటుంది. బట్ ఈస్థెటిక్ ముందు పనులతో మనం ఏం గట్టి కోరకాం కదా. సో అలాంటి కండిషన్స్కి యూజ్ చేయాలి అంటే జిర్కోనియం లెస్ వెయిట్గా ఉంటుంది, మన న్యాచురల్ టీత్కి ఈక్వల్గా కలర్ మ్యాచ్ చేసే అంత క్వాలిటీ కానీ అండ్ మీరు ఆ ఫీల్ అవ్వడం కానీ, ఏదో పెట్టినట్టు క్యాప్ పెట్టినట్టు కూడా మీరు ఫీల్ అవ్వరు. సో ఇది జిర్కోనియాకి ఫ్రంట్ టీత్కి ఎక్కువ యూజ్ చేసుకో అండ్ పోస్టీరియర్ టీత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ డిఎంఎల్ఎస్ సజెస్ట్ చేస్తాను పోస్టీరియర్ టీత్కి ఎక్కువ. అండ్ జిర్కోనియా క్యాప్స్కి అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. ఫ్రంట్ టీత్కి అయితే మీరు జిర్కోనియాకి వెళ్ళడం చాలా బెటర్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.